ఇప్పుడు మనం చేబ్రోల్లోని శ్రీ ఆదికేశ్వర స్వామి దేవాలయం వచ్చాము. గుంటూరు జిల్లాలో ఉంది చేబ్రోలు. ఇక్కడ కే ప్రాంతంలో పదుల సంఖ్యల ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలు కూడా ఎంతో పురాతనమైనవి. మరి ఎవరైనా వీటికి చరిత్ర ఎవరైనా చెబుతారేమో, లోపలికి వెళ్ళి కనుక్కుందాము. 1 2 3 4 5 6 7 ఒకే చోట 10కి పైన దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ దేవాలయాల చరిత్ర లోపలికి వెళ్ళి ఎవరైనా ఒక్కళ్ళు దొరికినా చాలు, మనకి చెబితే చాలు. పురాతనంగా ఉన్నాయి. మరి వీటికి ఎందుకని మెయింటెనెన్స్ చేయట్లేదో తెలియదు. ఒకే చోట ఎన్ని పురాతన ఆలయాలు ఉండటం అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మనం చెరుకూరు వెళ్ళి అగస్తేశ్వర స్వామి దేవాలయం చూస్తే మనం ముచ్చటపడిపోయాము. అసలు చాలా పురాతన ఆలయం చూసామని. ఇక్కడ ఒకే చాటు ఇన్ని చూడడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాలకు మళ్ళీ రెండోసారి కూడా వస్తాను, డీటెయిల్డ్గా తీసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇదిగోండి ఆదికేశ్వర స్వామి దేవాలయము, చూడండి అలాగుందో. పురాతన దేవాలయం. కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ పూర్తిగా దేవాలయం ఎలా ఉంది. మనకి ప్రధాన ఆలయం ఇక్కడ ఉంది. ప్రధాన ఆలయానికి తాళం వేసింది కాబట్టి మనం మూల విరాట్ని తాళం వేయలేదు, చూద్దాము. ఈ లోపల మూల విరాట్ ఉంది. పూజలు ఏమైనా జరుగుతున్నాయో, మరి ఎవరో లోపల ఉన్నారు. ముందైతే వాళ్ళు కుదిరితే వాళ్ళని అడుగుదాము. అసలు చూడండి ఎంత పురాతన ఆలయం. వీటికి డబ్బింగ్ సమస్య అయింది కాబట్టి ప్రస్తుతానికి రా వీడియోస్ తీసేసి పెట్టేస్తాను. నేను ఖచ్చితంగా ఇంకో సండే వచ్చి ఆ సండే మొత్తం ఇదే వర్క్ మీద ఉంటాను. ఇదిగోండి ఇలా ఒక దేవాలయం ఉంది. మళ్ళీ ఈ దేవాలయంలోనే మనకి ధ్వజస్తంభాలు 2 ఉన్నాయి. మళ్ళీ ఇంకో చిన్న ప్రసన్నాంజనేయ స్వామి అనే ఒక చిన్న ఆలయం ఉంది. మళ్ళీ ఈ ఆలయంలోనే ఇది ద్వారం, ఎంట్రన్స్ అనుకోవచ్చు. మళ్ళీ మనకు ఒక చిన్న నవగ్రహాలలాగా చిన్న మండపం ఒకటి ఉంది. మరి పురావస్తు శాఖ వాళ్ళు ఎందుకని వీటిని స్వాధీనం చేసుకొని ఇంకా డెవలప్ చేయలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. మన గుంటూరు జిల్లాలో ఇంత పురాతన ఆలయాలు ఉండటం, అది చూడండి ఇక్కడ ఒక మండపం ఉంది, కానీ వీటికి మెయింటెనెన్స్ లేదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇదేమో మనకు ప్రవేశ ద్వారం, పురాతన రాళ్ళు. మనకు అమరావతికి మీరు చూశారు కదా, అమరావతి గుడికి మెయింటెనెన్స్ ఉంది. అంటే అమరావతికి ఎంతో కొంత అమౌంట్ పే చేస్తూ ఆ అమౌంట్ని పాలక మండలి అనేది రన్ చేస్తుంది. చూడండి ఈ మండపం చూడండి ఎంతో బాగుంది. నేను దేవరకొండ వెళ్ళినప్పుడు ఇలాంటివి తలుపులు చూశాను. ఇది మనకి ఆదికేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఎంట్రన్స్. అది చూడండి, మన మగధీర సినిమాలో ఒక్కొక్క తలుపు ఎంత ఉండిద్దో అలా ఉంది. చూడండి, మీకు ఈ కెమెరా ఎలా ఉంది కదా, ఇది చూడండి చూపిస్తాను ఎంత ఉందో. ఒక తలుపు ఎంత ఉందో చూడండి, ఎంత పెద్దదో తలుపు. ఇగో ఇక్కడ ఇంకో తలుపు ఉంది, ఆదికేశ్వర స్వామి దేవాలయం యొక్క తలుపు. ఎంట్రన్స్ లోపల రాగానే మీకు పైన చూడండి అన్నీ బండలే. ఇక్కడ చూడండి కొండను చెక్కి ఆ కొండని పైన అలా పెట్టారు మనకి. ఇక్కడ చూడండి ఇవి ఏమో పిల్లర్లు. ఎంట్రీ అంటే ద్వారం, లోపలికి ప్రవేశ ద్వారం అనిద్దా, ప్రవేశ ద్వారానికి సంబంధించినటువంటి పిల్లర్. P2 అని పెట్టారు దాని మీద పిల్లరు. పైకి చూడండి ఎంతో చక్కగా కార్వింగ్ చేస్తుంది. ఇట్లా పట్టుకుంటే మనకి అవి అరిగిపోయినాయి అని అర్థం అవుతుంది. చూడండి ఒకప్పుడు రాయి ఇలా లేదు, పూర్తిగా అరిగిపోయింది. నాకు హెల్త్ బాగోపోయినా ఈ చూడగానే కొద్ది ఓపిక వచ్చింది, కాకపోతే గొంతు రావట్లేదు. ఇవ్వండి ఈసారి వచ్చే సండే కానీ ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేసుకొని వస్తాను. వీటిని ఫ్రంట్ కెమెరాలో చూపించి డబ్బింగ్ చెబుతాను, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అన్ని గుడులను కలిపి ఒకే దాంట్లో ఒకే వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఒక్కొక్క గుడి ఒకే దాంట్లో పెడుతున్నాను. చూడండి ఆదికేశ్వర స్వామి మండపం ప్రవేశ ద్వారం. మనకు అక్కడికి వెళ్ళి అక్కడ రాసునిద్ది ఆలయం గురించి కానీ లేకపోతే వాటి గురించి కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. గుడి మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఎలా కనబడుతుందో. అదిగోండి బాగా వైట్ కలర్లో ఉంది. ఆలయ గోపురాలు అయ్యి ఉన్నాయి. మనం బాగా ఎండ టైంలో రావటం వల్ల చుట్టూ ఎలా ఉందో మీకు పూర్తిగా కనబడట్లేదు. ఇదిగోండి ఎంత పురాతనమో చూడండి. మనకి ఆదికేశ్వర స్వామి సంబంధించి స్థల పురాణం ఉంది, చదివి చెబుతాను. మనకి ఆదికేశ్వర స్వామి
దేవస్థానం యొక్క చరిత్ర ఇక్కడ లిఖించబడి ఉంది. దాన్ని మీకు చదివి చెబుతాను. ఇక్కడ వచ్చేసరికి ఈ దేవాలయం సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలనా సమయంలో జాయప్ప సేనాని తండ్రి పినచోడు 1213వ సంవత్సరంలో నిర్మించినట్టుగా ఈ ఆలయంలో భద్రపరిచిన శాసనం. ఇదిగోండి, ఇది శాసనం. ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ శాసనం మీద రాసిందంట, చిదానంద చిద్విలాస స్వరూపుడైన శ్రీ ఆదికేశ్వర స్వామి ప్రాంగుఖమునగా స్థానిక భంగిమలో అచ్చావతారమూర్తిగా దర్శనమిస్తారంట. స్వామి పద్మ శంఖ చక్ర గదాధారిగా సమస్త కోటి కిరణాలు వెదజల్లే చంద్రప్రభతో ప్రకాశిస్తుంటారు. స్వామికి ఇరు పార్శ్వములందు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. స్వామి దక్షిణహస్తంతో శంఖము, వామహస్తంతో చక్రము ధరించుట ఇక్కడ ప్రత్యేకత. ముఖమండపానికి ఇరుప్రక్కల గజాన్ని అధిరోహించిన యాలి శిల్పాలు కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. శ్రీ ఆదికేశ్వర స్వామి వారి విమాన గోపురం త్రితలశంగా ఉంటుందంట. దీనిని త్రితల వేద విమానం అంటారు. ఆలయ గోపుర పశ్చిమ భాగాన విమాన ఆదికేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఏ కారణం చేతనైనా మూలమూర్తిని దర్శించిన పుణ్యం లభిస్తుంది. విమాన కేశవునికి దర్శిస్తే మూలమూర్తిని ప్రతి పున్నమి నాడు గరుడ సేవ జరపబడుతుందంట. కేశవ అని ఆర్తిలో పిలిస్తే చాలు ఆ నేనున్నాను అని పలికే దైవం ఆదికేశ్వర స్వామి. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఆలయం మీద ఉన్నటువంటి ఆలయ చరిత్ర గురించి చెప్పాను. మనకి ఇక్కడ ఏదైతే మనకి చూడడానికి తెలుగులాగే కనపడుతుంది, కాకపోతే నేను చదవలేకపోతున్నాను. ఎందుకంటే ఇదే శిలాశాసనం. మనకి చరిత్రలో ఈ కాకతీయ రాజులు సంబంధించిన వాళ్ళే మన ఈ ఆదికేశ్వర స్వామి దేవస్థానాన్ని మామూలుగా ఏర్పాటు చేసినట్టు మనకి ఇక్కడ ఉన్న స్థల పురాణం బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నది కూడా అంతేకాదు మనం మోటుపల్లి వెళ్ళాం కదా, ఆ మోటుపల్లిలో కూడా కోదండరామస్వామి ఆలయము, ఇంకో దేవాలయం ఉంది కదా, ఆ రెండు కూడా మన కాకతీయ రాజులే నిర్మించారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే మనకి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా మొత్తం అంతా కూడా కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ముఖ్యంగా 12 దేవాలయాలు ఉన్నాయంట. నాకు ఈ వార్త వినగానే కొద్దిగా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను మామూలుగా యూట్యూబ్లో చూసి 3 దేవాలయాలు ఉంటాయి, ఒక రోజులో తీసుకొని వెళ్ళొచ్చు అనుకున్నాను. మనకి యూత్న 4 రోజులు వీడియోలు తీసుకున్నా కానీ మనకి పరుచూరులో ఉన్నటువంటి దేవాలయాలను మనం కవర్ చేయలేము. ప్రస్తుతానికి అయితే ఆదికేశ్వర స్వామి దేవాలయం ఇలా ఉంది. చుట్టూ తిరిగి మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, నాకు 1000 స్తంభాల గుడి చూసినప్పుడు కన్నా కూడా ఆదికేశ్వర స్వామి దేవాలయం చేబ్రోల్లో చూసిన దేవాలయాలు అద్భుతంగా నచ్చినాయి. చూడండి, ఆలయం ఇలా ఉంది. చుట్టూ గోపురం ఇదిగోండి మీకు ఇక్కడ కనబడుతుంది, అతి పురాతన గోపురము. నేను మళ్ళీ ఇంకో సండే వచ్చి ప్రతి దేవాలయాన్ని వీడియో తీస్తాను. ఇప్పుడు బాగా ఎండగా ఉండటం వల్ల మీకు వీడియో సరిగ్గా వస్తుందో లేదో తెలియట్లు. నేనైతే బాగా కనబడుతున్నాను. నేను కనపడడం కాదు కదా, ఆలయాలు కూడా బాగా కనపడాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి అయితే మీకు ఆలయం ఎలా ఉందనేది కనపడుతుంది. ఇదిగోండి, కాకతీయ రాజులు నిర్మించారు అనేది తేడతల్లంగా మనకి శాసనాల్లో కనబడుతుంది. మనకు చుట్టూ ఇల్లు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో దేవాలయం ఉంది. ఈ దేవాలయమే కాదు, మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి. నాకు బాగా అద్భుతంగా అనిపించినటువంటి విషయం ఇదే. చెరుకుపల్లి, మోటుపల్లి వెళ్ళాం కదా, ఈ 2 ఊర్లు మించిన విధంగా మనకి చేబ్రోల్లో దేవాలయాలు ఉన్నాయి. అందులోని మన గుంటూరు జిల్లాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆదికేశ్వర స్వామి వారి పురాతన ఆలయము, 12వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయము. ఇంతకన్నా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకో సండే వస్తాను, ప్రతి ఆలయాన్ని మొత్తం ఉన్న 12 ఆలయాలను ఒకే వీడియోలో చూపించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను.